రామబుద్రి గారు మీకు అర్థమైందా అయితే మొత్తం మీద అంటే ఇక్కడ నేను ఎందుకంటే వినేటప్పుడు అబ్రప్ట్ గా అర్థమైంది మేడం. అనిపిస్తుంది కానీ అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కృష్ణమూర్తి గారు డీలింగ్ విత్ అల్టిమేట్ రియాలిటీ. డిస్రెస్పెక్టింగ్ ఎనీ గురువు అనేది కాదు అక్కడ అర్థం. అందులో ఉన్న ఎనాలిసిస్ తోటి చూపెట్టారు ఏంటంటే ఇలా మనం ఒక పాతని వెళ్తూ ఉండి వాళ్ళు ఏదో అథారిటీ అని అవ్వడం వల్ల ఏమేమి నష్టాలు అవుతున్నాయి అన్నది చూపెట్టారు. సో మనం ఎప్పుడు డిస్కవరీకి రెడీగా ఉంటామన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మన బుర్ర అన్ని క్లోజ్డ్ అయిపోతాయి, అవును మేడం. అవేర్నెస్ లేకుండా కరెక్ట్. ఉంటాం. అవును మేడం. కష్టంగా ఉన్నా ఇందులో యథార్థం ఉంది కదా. అవును మనం మేడం. ఎవరో మన కరెక్టే మేడం. బాధ్యతలు చేస్తారులే అనే డిపెండెన్సీ తోటి మనం హాయిగా ఉంటాం. అవును మేడం. చెప్పండి. అదే మేడం. అర్థమైంది మేడం. అదే. ఉమ్. అంటే అర్థమైంది కదా. ఆ, ఆ, నాయుడు గారు, అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. మీరేమైనా చెప్తారా? నాయుడు గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదమ్మా, ఒక డౌట్ వచ్చింది కానీ సార్ మాట్లాడుతూ ఉండడం ద్వారా కొంచెం అవగాహన అయిందమ్మా. ఉహు. ఇంకా ఏమైనా లేవా అయితే? సో మనకి టాపిక్ చాలా సార్లు వస్తుంది కనుక కొంత సులువుగా అర్థం చేసుకున్నాం కానీ ఫస్ట్ టైం విన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కండిషన్ అయిపోతారు సంబడి మస్ట్ అని. ఆ కండిషన్ అయిన మనకు కష్టం, మనసుకు కష్టంగా ఉంటుంది కానీ కండిషన్ లేనప్పుడు ఏదైనా అందులో ఉన్న సత్యాన్ని మనం చూడగలం. సూర్యావతి గారు మీకు అర్థం అవుతుందా? ఓకే అండి అయితే అందరికీ అర్థమైంది. భార్గవి గారు కొంచెం లేట్గా వచ్చారు. లేదమ్మగారు. క్లాస్ ఫస్ట్ నుంచి విన్నాను. వచ్చారా? అయితే నేను చూడలేదు. ఓకే, హ్మ్. సంతోషం. మీ హ్మ్. ఆరోగ్యం బాగుంది కదా? పర్లేదమ్మగారు. జాయిన్ అయ్యారా జాబ్ లో? లేదు కదా? లేదమ్మగారు. ఓకే, 3 మంత్స్ లీవ్ తీసుకున్నా. వెరీ గుడ్. హ్మ్. ఇంకా వీక్నెస్ ఉంది టోన్ లో. అవునమ్మగారు. కొంచెం స్టిచెస్ దగ్గర బాగా నొప్పొస్తుంది వాతావరణం తేడా వల్ల. తెలుస్తుంది, మాటల్లో బాగా పెయిన్ఫుల్ గా ఉన్నారు కదా. ఓకే అయితే ఇవాళ హ్మ్. ముగించేద్దాం. అందరికీ క్లియర్ గా క్లారిటీ వచ్చింది కానీ అది చాలా కష్టతరమైన పాయింటే. ఎందుకంటే ఇన్నాళ్ళు విన్న వాటికి వేరేగా ఉంది బట్ ఇందులో రియాలిటీ ఉందని తెలిసిన తర్వాత ఆ కష్టం సులువే అయిపోతుంది. అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. అందరికీ నమస్కారం.